పురుషోత్తం రెడ్డి గారు, మీకేమన్నా ఎక్కడైనా ఒక మారుమూలైనా ఒక హోప్ ఉందండి? ఒక కేసు పెడతారు, దీన్ని నిజంగా ఒక ట్రయల్ లాగా చేస్తారు, బాధ్యులైన వాళ్ళని శిక్షిస్తారనే హోప్ ఎక్కడైనా ఉందా మీకు? అంటే ఖచ్చితంగా అందరికీ నమస్కారం. ఖచ్చితంగా జరగాలి. హోప్ అంటే ప్రభుత్వం మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా అంత పెద్ద వ్యవస్థలో అంత ప్రమాదం జరిగిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్స్ ఖచ్చితంగా రావాలి. అయితే మొట్టమొదటి అంశం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం హైలీ సెన్సిటివ్ ఆర్గనైజేషన్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఎన్నతో సెన్సిటివ్ ఆర్గనైజేషన్. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఆలోచించాలి. దాన్ని తప్పొప్పులు మాట్లాడే వాళ్ళు కూడా సెన్సిటివ్. ఎందుకంటే మనం మాట్లాడే విషయాలు, మనం చేసే డిమాండ్, ప్రభుత్వం వ్యవహరించే తీరు భక్తుల మీద ప్రభావం పడుతుంది. ఆ సెన్సిటివ్నెస్ అందులో ఉండాలనేది మొదటి అంశం. రెండో అంశం, ఇప్పుడు ఇక్కడ కాంప్లీట్ వస్తుంది. సమస్యకు రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి పాలసీ డెసిషన్, రెండు ఎగ్జిక్యూటివ్. పాలసీ డెసిషన్స్ లో ఏదైనా తప్పు ఉంటే పాలసీ మేకర్స్ పైన చర్య తీసుకోవాలి, చట్టపరంగా యాక్ట్ చేయాలి. ఒకవేళ పాలసీ బాగుండి ఎగ్జిక్యూటివ్ లో తప్పు ఉంటే కింది స్థాయిలో ఎవరు తప్పు చేసి ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సింది ఎక్కడ తప్పు జరిగింది. ఇప్పుడు నేను తిరుపతిలోనే ఉంటాను కాబట్టి గతంలో ఈ కౌంటర్స్ లో లోకల్ పీపుల్ కే అలౌ చేసేవారు. రోజుకి 10,000 టికెట్లు చొప్పున 10 రోజులకి 1,00,000 టికెట్లు ఇచ్చారు. లోకల్ పీపుల్ అంటే ఆధార్ కార్డులు తీసుకొని చాలా తక్కువ ఉంటారు తిరుపతి సరౌండింగ్ లో, కాబట్టి ఆ ఏర్పాట్లు సరిపోతాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, వైడర్ గా అందరికీ అలౌ చేసింది. అందరినీ అలౌ చేయడం వల్ల ఏమవుతుంది, ఒక్కసారిగా మొత్తం భారతదేశంలో ఎవరు వైకుంఠ ఏకాదశి వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చినప్పుడు మొత్తం సీన్ మారిపోతుంది. కానీ సీన్ మారిపోయినప్పుడు దానికి తగినట్టుగా యాక్టివిటీ కూడా ఉండాలి. కాబట్టి ఎక్కడ పాలసీ మేటర్ లో తప్పు జరిగిందా, ఎగ్జిక్యూటివ్ లో తప్పు జరిగిందా ఫస్ట్ తేల్చాలి. పురుషోత్తం రెడ్డి గారు, ఐ బిలీవ్ అండి రెండిట్లోనూ తప్పు జరిగింది అని. బాధ్యత వహించాల్సిన వాళ్ళు బాధ్యత వహించలేదు. ఈ మొత్తం వీళ్ళందరినీ ఎవరు మేనేజ్ చేయాలో వాళ్ళు నిమ్మకుండిపోయారు. మీకు అది చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సీఎం స్థాయి వ్యక్తి అక్కడికి వెళ్ళి కూర్చుంటే లిటరలీ చైర్మన్ ఈవో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారంటే ఏంటండి అర్థం? మరి అది వాళ్ళు చేసిన తప్పే కదా. నువ్వు నీ తప్పు అంటే నీ తప్పు అంటే సీఎం ముందు కూర్చుని ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుంది, ఎక్కడ పైన తప్పు జరిగింది అనేది మెసేజ్ అందినట్టు అవుతుంది. ఫస్ట్ పాయింట్. ఇక్కడ అన్నిటికన్నా ఇక్కడ వివాదం ఎక్కడవుతుందంటే, ముఖ్యమంత్రి గారు వచ్చారు, పరామర్శించారు, మాట్లాడారు, పక్షాతాపం ప్రకటించారు. ఒక 2 IPS ని, ఒక IAS ని బదిలీ చేశారు, ఒక 2 అధికారులను సస్పెండ్ చేశారు, జ్యుడిషియరీ ఎన్క్వైరీ అన్నారు. ఇక్కడికే ప్రభుత్వ వైఖరి అంటే ఒక రకంగా మనం డీల్ చేయొచ్చు. వెంటనే ఉప ముఖ్యమంత్రి ఏమన్నారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, అడిషనల్ ఈవో అండ్ చైర్మన్ పూర్తిగా వైఫల్యం చెందినారు, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. వైఫల్యం అంటే అర్థం ఏంటి, తప్పు కారణం అయిపోతుందా? ముఖ్యమంత్రి గారేమో ఆ మాట అనరు, సమన్వయ లోపం అంటారు. ఉప ముఖ్యమంత్రి గారేమో డైరెక్ట్ గా బాధ్యులు చేసేస్తున్నారు, క్షమాపణలు చెప్పమంటారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు క్షమాపణని బాధ్యతగా చూస్తాం, ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని మ్యాటర్. ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ గా మేము కూడా బాధ్యత తీసుకుంటాం. కానీ కింద అధికారులు, చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, ఎవరైనా క్షమాపణ చెప్పడం అంటే అడ్మిట్ కావడమేగా తప్పుని. అడ్మిట్ కావడం, అధికారులు అడ్మిట్ అయిపోతే ఇంక యాక్షన్ కూడా వెంటనే ఉండాలి. కాబట్టి ఉప ముఖ్యమంత్రి ఒక వైఖరి, ముఖ్యమంత్రి గారు ఒక వైఖరి, ఇట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎక్కడో లోపాలు జరుగుతా ఉంది. దోషుల్ని ఫిక్స్ చేయడంలో మేనమేషాలు లెక్కేస్తున్నారని రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబినెట్ గా మీరు ఒక స్టాండ్ మీద ఉండండి, ఆ స్టాండ్ ఏంటో చెప్పండి, బిలీవ్ అయ్యేట్టుగా తప్పుని ఎవరైనా చేసినా వాళ్ళపైన చర్య తీసుకుంటామనే పద్ధతిలో ప్రభుత్వం ఏకవచనంతో ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ కాంప్లీట్ కనబడతా ఉంది. ముఖ్యమంత్రి వైఖరి ప్రకటించిన అరగంటకే ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళిద్దరు క్షమాపణలు చెప్పాలి, పూర్తిగా విఫలం అయిపోయినారు, విధి నిర్వహణలు అన్నారు, డైరెక్ట్ గా ఛార్జ్ చేసేసినారు. కానీ ఎగ్జాక్ట్లీ పురుషోత్తం రెడ్డి గారు, మీరు రెండు అంశాలు మీరు చెప్పిన దాంట్లో నాకు అనిపించింది. ఒకటి పొలిటికల్ యాంగిల్, రెండోది మీరు చేశారని కమిట్ అయినట్టు అని ఒక మాట అన్నారు. మరి కమిట్ అయ్యారంటే 100% క్రిమినల్ అఫెన్స్ కిందకు వస్తుంది. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారి క్షమాపణలు కాదు, ఒక వ్యక్తి బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదంటే యాక్షన్ లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం డిమాండ్ చేయొచ్చు కావడం వేరు. అదే డిప్యూటీ సీఎం గా మీరు వైఫల్యం చెందారని పేర్లు పెట్టి చెప్పిన తర్వాత యాక్షన్ కోరుకుంటుంది కదా సమాజం. కానీ మీరు క్షమాపణలు కోరుతున్నాడు, అది కుదరదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, క్యాబినెట్ అయినా ఒకే వైఖరితో ఉండండి. తిరుమల విషయంలో భిన్నమైన వైఖరిలు ప్రదర్శించేసి గందరగోళం చేయొద్దండి ప్రజలు అనేది నా ఫస్ట్ పాయింట్. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా యాక్షన్స్, FIR కానీ, కేసు పెట్టడం కానీ ఫర్మ్గా ఉండాలి. విచారణ వేగవంతంగా, మీరు విచారణ ఇప్పుడు ఎప్పుడు చేస్తారు, జ్యుడిషియరీ విచారణ, దాని పరిధి ఏంటి అనేది కూడా చూడాలి. పాలసీ మ్యాటర్ లో పరిధి తీసుకుంటారా, ఎగ్జిక్యూటివ్ లో పరిధి తీసుకుంటారా, పరిధి ఫిక్స్ చేసి వెంటనే వేసి ఇప్పటికైనా క్యాబినెట్ ప్రజలకు అందరూ. రెండో విషయం ఏం చేస్తున్నారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు మరింత వివాదం చేస్తున్నారు. వీళ్ళిద్దరిది ఒక సమస్య అయితే ఆనం రామనారాయణ గారు ఏం చెప్తున్నారు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి ఆ బాధితుల్ని ప్రభుత్వం మధ్య తిట్టించారు అనే మాట నేను డైరెక్ట్ గా విన్నాను, సమాచారం
జరిగింది ఏంటో తెలుసా? జరిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు, రోజా గారు, ఇతర పెద్దల పరామర్శించుకెళ్లారు. తమిళ భక్తులు తమిళ్లో మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కూడా. రోజా గారు వెళ్ళడం వల్ల ఆమెను గుర్తించి, అమ్మ మేము అన్ని కోల్పోయినాము, తమిళ భాషలో చెప్పారు, మేము అన్ని కోల్పోయినాము, ఆ తొక్కి స్లాట్ లో పర్సులు పోయినాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, డబ్బులు లేవు, ఖర్చులకు లేవు అన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనటువంటి నాయకత్వానికి చెప్పారు, మనం వెళ్ళిన తర్వాత ఎవరెవరికైతే ఇట్లా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అవన్నీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చెయ్యండి, అది ప్రభుత్వం కాదు ప్రతిపక్షంగా చెప్పితే దానికి అనుగుణంగా అక్కడున్న స్థానిక నాయకత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సహాయం చేసింది. దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నారు? ఈ డబ్బులు ఇచ్చింది ఎందుకంటే ప్రభుత్వాన్ని తిట్టడం కోసం అని చెప్పి. ఇట్లా మాట్లాడచ్చా ఒక రెస్పాన్సిబిలిటీ మంత్రులు? సహాయం చేసిన దానికి మీకు చెప్పని బాధ వాళ్ళకి చెప్పారు, ఎందుకంటే రోజా గారి తమిళ్ తెలుసు కాబట్టి తమిళ భక్తులంతా అటు చెప్పినారు. దీన్ని కూడా వివాదం చేద్దాం, అటు ప్రభుత్వం వివాదం చేయకూడదు, ఫస్ట్ బాధ్యత తీసుకోవాలి, ఒకే ఒక వైఖరితో ఉండాలి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కేబినెట్ ఒకే ఒక వైఖరితో ఉంటే ఈ వివాదం తావు లేకుండా ఉంటుంది. ఆ వైఖరి తీసుకోండి, కఠినంగా వ్యవహరించండి, రాజకీయాలు చేయకుండా బాధ్యతగా ఉంటే ఈ సమస్యకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది.